కరీంనగర్ జిల్లా కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు పడింది. అటెండర్ యాకూబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ వాస్తవాలు దాచడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రధానోపాధ్యాయురాలు కమలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని విచారణకు ఆదేశించారు. విచారించిన బృందం తమ నివేదికను కలెక్టర్కు సమర్పించారు. ప్రిన్సిపల్ కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించి విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించిందని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి కమలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని కమలను ఆదేశించారు. ఈ ఘటనలో అటెండర్ యాకూబ్ పాషా ఇదివరకే సస్పెన్షన్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థినులకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు. అటెండర్ యాకూబ్ పాషాతో పాటు ప్రిన్సిపల్ కమలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దారుణంగా విద్యార్థినీలకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇవాళ జరిగిన ఒక అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. చాలా బాధాకరం. ఇవాళ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికల బాత్రూమ్లలో అక్కడ ఉన్నటువంటి సంబంధితమైనటువంటి అటెండరు, అదేవిధంగా కొంతమంది టీచర్లకు తెలిసి కూడా మరి బాలికలు మూత్రశాలలలో మరి సీసీ కెమెరాలు పెట్టి వాటిని చిత్రీకరించడంతో పాటుగా ఆ అమ్మాయిలను మరి మానసికంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఎవరైతే అటెండర్ ఉన్నాడో యాకూబ్ని వెంటనే సస్పెండ్ చేసి సరైనటువంటి శిక్ష ఆయనకు విధించాలి. పాఠశాలలో పిల్లలు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ సంపద. మరి అటువంటి ఆ పిల్లలకే ఇవాళ విద్యార్థులకు రక్షణ లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న నేపథ్యం. ఇది ఒక రంగం కాదు, అనేక రంగాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, వైఫల్యం చెందుతున్నది. వెంటనే డిఈఓ గారిని, అదేవిధంగా ఎంఈఓ గారిని, అక్కడ ఉన్నటువంటి టీచర్లను కొంతమందిని బాధితులైనటువంటి వారిని అందరినీ వెంటనే సస్పెండ్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. మరి ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్ష. మా విలేజ్ కురిక్యాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ అవుతుంది. ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ యాకూబ్ అని అటెండర్ ఇదివరకు చేసినట్టు పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు తీసు మార్పిడి చేసి ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే. ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి క్లిప్పులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, ఇంకా వాళ్ళకు చాలా గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకొని సార్లు అని ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది